అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మీ రాజశేఖర్. అందరికీ భోగి శుభాకాంక్షలు అండి. ఈరోజు భోగి రోజున చేసుకోబోయే ఒక పులగం తయారీ మీకు చూపిస్తున్నాను. చాలా సింపుల్ అండి. మా కోనసీమ వైపు తయారు చేసే పులగం ఇది. ముందుగా ఒక కుక్కర్ గిన్నె తీసుకొని మనం దానిలో 2 గ్లాసుల బియ్యం వేసుకోవాలి. కొలత కరెక్ట్గా ఉన్న గ్లాస్ తీసుకోండి. 2 గ్లాసుల బియ్యం వేసుకొని వాటితో పాటుగా 1 గ్లాసు పెసరపప్పు వేసుకోవాలి. దీన్ని బొబ్బర్లతో కూడా వండుతారండి కొన్ని ఏరియాల్లో. మా కోనసీమలో ఎక్కువగా పెసరపప్పుతో వండుతారండి. దీనికి కొంచెం ఈ బియ్యము పెసరపప్పుని శుభ్రంగా కడుక్కోవాలి. 2 సార్లు మనం శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఎంతో రుచికరమైన పులగాన్ని తయారు చేసుకుంటున్నాం మనం. 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాం కాబట్టి 4 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. 1కి 2 అండి. 4 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. పెసరపప్పు 1 గ్లాస్ వేసాం కదా, ఇంకొక గ్లాస్ ఎక్స్ట్రా వేద్దాం అనుకోవద్దండి. ఓన్లీ వాటర్ మాత్రం బియ్యానికే వేసుకోవాలి. 4 గ్లాసుల నీళ్లు పోసాను నేను. ఈ 4 గ్లాసులు నీళ్లు పోసిన తర్వాత మనం కొద్దిగా రుచికి సరిపడగా సాల్ట్ వేసుకోవాలి. మరి ఎక్కువ కాదు తక్కువ కాదండి, సాల్ట్ కొంచెం వేసుకోవచ్చు. ఈ సాల్ట్ వేసిన తర్వాత మూత పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు కూడా మనం గ్యాస్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత మళ్ళీ కొద్దిసేపు సిమ్లో పెట్టి ఉడికించాలి. అలా ఉడికిన తర్వాత మనం చూడండి, రైసు పెసరపప్పు కలిపి మనకి ఇలాగా ఉడికింది. ఈ ఉడికిన దాన్ని మనం ఏం చేయాలంటే పైకి కిందకి ఒక్కసారి తిప్పుకోవాలి. మొత్తం అంతా కలిసేలాగున ఒకసారి తిప్పుకున్న తర్వాత మనం ఒక సర్వింగ్ ప్లేట్లోకి మార్చుకోవాలి. చూడండి, పులగం అనేది మనకి మరి మెత్తగా జావలా ఉండకూడదండి. ఇలాగ ఒక సర్వింగ్ ప్లేట్లోకి మార్చుకొని తరిగి పెట్టుకున్న బెల్లం, మనం బెల్లాన్ని బాగా తురుముకొని ఆ తురుముకున్న బెల్లాన్ని పక్కన వేసుకొని మనకి రుచికి ఎంత సరిపోతుందో అంతా కొంచెం ఒక 2-3 స్పూన్ల తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి. పలుకులుగా ఉన్నా పర్వాలేదండి. బెల్లం తింటూ ఉన్నప్పుడు పంటి కింద నలిగి చాలా రుచిగా ఉంటుంది. సాల్టీగా స్వీట్గా అలా ఉంటుంది. దీనిపైన కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. మా కోనసీమ వాళ్ళు కొంతవరకు గానుగ నూనె వేసుకుంటారండి. అలా కూడా వేసుకోవచ్చు. గానుగ నూనె అయినా సరే, నెయ్యి అయినా సరే, ఏది ఇష్టమైతే దాన్ని మనకి ఎంత ఇష్టంగా తినగలిగితే అంత రుచికి సరిపడగా వేసుకోవచ్చు. చూసారా, పులగం అనేది భోగి రోజున చేసుకుంటాము. దీన్ని ఎంత సింపుల్గా రెడీ అవుతుందో మీకోసం నేను ఇప్పుడు ఉదయాన్నే చేసి మీకు ఈ వీడియో పెడుతున్నానండి. చివరి వరకు చూసి ఈ వీడియోని మీరు ఇంకా మొదలు పెట్టకపోతే కనుక ఇప్పుడే తయారు చేయండి. నా ఈ వీడియో ఇంత ఫుల్గా చూసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరింత ఎంకరేజ్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇచ్చి మరింత ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.